నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. హైదరాబాద్ చందానగర్లో దొంగలు బీభత్సం. ఖజానా జ్యువెలరీలో చోరీకి వచ్చి సిబ్బందిపై కాల్పులు. పులివెందుల ఒంటిమిట్టలో ప్రశాంతంగా పోలింగ్. భారీగా తరలివచ్చి ఓట్లు వేస్తున్న ప్రజలు. ఎగువ నుంచి నాగార్జున సాగర్ కు భారీ వరద. 8 గేట్లు ఎత్తి దిగువకు నీటి విడుదల. ఉత్తరాఖండ్ లో సహాయక చర్యల్లో ఎన్జీఆర్ఐ నిపుణులు. బురద కింద గల్లంతైన వారిని కనుగొనేందుకు చర్యలు. అమెరికాలో పార్కింగ్ చేసిన విమానాన్ని ఢీకొన్న చిన్న విమానం. ప్రాణాలతో బయటపడ్డ పైలట్, ప్రయాణికులు. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్ లో కాల్పులు కలకలం సృష్టించాయి. ఖజానా జ్యువెలరీలో దొంగల దోపిడీకి యత్నించారు. అడ్డుపడ్డ కాల్పులకు తెగబడ్డారు. మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ అడిగి తెలుసుకుందాం. పవన్, చందానగర్ లో కాల్పుల కలకలానికి సంబంధించి సమాచారం ఏంటి? ఖజానా జ్యువెలరీలో అయితే కాల్పుల కలకలం చెలరేగింది. ఉదయం 10 గంటల తర్వాత షాప్ ఓపెన్ చేసిన కాసేపటికే దుండగులు వచ్చి కాల్పులు జరిపినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ప్రతిరోజు కూడా ఖజానా జ్యువెలరీ 10 గంటలకు ఓపెన్ చేసిన తర్వాత సిబ్బంది అంతా కూడా ప్రతిరోజు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుంటారు. సో ఇవాళ కూడా 10 మీటింగ్ జరుగుతుండగా 10:40 ప్రాంతంలో మొదటగా ఒకరు లోపలికి వెళ్లారు, ఒక దుండగుడు. ఆ తర్వాత వరుసగా ఒక 6-7 వరకు కూడా లోపలికి వెళ్ళినట్టు కూడా అందరూ పనిచేస్తున్నటువంటి ప్రత్యేక సాక్షులు సిబ్బంది కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే వీళ్ళంతా కూడా మాస్క్ పెట్టుకొని ఉన్నారని కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే లోపలికి వెళ్ళిన తర్వాత జ్యువెలరీ షాప్ యజమానిని అయితే లాకర్ కి ఇవ్వాలని చెప్పి వీళ్ళు అడిగినట్టుగా తెలుస్తుంది. లాకర్ కి అడిగిన తర్వాత అతను ఇవ్వకపోవడంతో అయితే వీళ్ళు ఒక్కసారిగా కూడా కాల్పులు జరిపినట్టుగా తెలుస్తుంది. గాల్లోకి కాల్పులు జరిపారు. ఈ క్రమంలోనే గాల్లో కాల్పులు జరుపుతున్న క్రమంలో అది మిక్స్ ఫైర్ అవడం వల్ల అసిస్టెంట్ మేనేజర్ సతీష్ కి అయితే అతని తొడ భాగంలో ఈ బుల్లెట్ తగలడంతో అయితే తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అయితే జ్యువెలరీ మేనేజర్ సతీష్ అయితే ఆసుపత్రికి పొందుతున్నాడు. ఇంకా ఇది ఘటన జరుగుతుండగానే పోలీసులకి సమాచారం ఇచ్చారు సిబ్బంది. వెంటనే అక్కడికి పోలీసులు కూడా చేరుకున్నారు. ఈ క్రమంలోనే నిందితులంతా కూడా పారిపోయిన పరిస్థితి ఉంది. అయితే ఈ ఘటనలో మొత్తం లోపల ఫర్నిచర్ ని ధ్వంసం చేయడం గానీ, దాడులకు పాల్పడడం గానీ, సిబ్బందిపై భౌతికంగా కూడా పాల్పడినట్టుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలోనే వీళ్ళు అక్కడ ఉన్నటువంటి లాకరు వీళ్ళకి దొరకకపోవడంతో అయితే అక్కడ అందుబాటులో ఉన్నటువంటి వెండి ఆభరణాలను కూడా వీళ్ళు వెంట తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది. మొత్తం 6 వచ్చినట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు అయితే చెప్తున్నారు. ఇక ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అయితే క్లూస్ అన్ని ఆధారాలను సేకరిస్తున్నారు. ఇప్పటికే 10 బృందాలు కూడా ఏర్పాటు చేశారు సైబరాబాద్ పోలీసులు. 10 బృందాలు కూడా నిందితుల కోసం గాలిస్తున్నట్టుగా కూడా ఇప్పటికే పోలీసులు తెలిపారు. అలాగే జిల్లా సరిహద్దుల్లో కూడా ఇటు పోలీసులందరినీ కూడా అలర్ట్ చేశారు. వాళ్ళని ఎక్కడికి అలర్ట్ గా ఉండాలని చెప్పారు. అయితే జ్యువెలరీ షాప్ లోకి వెళ్ళి లాకర్ కి అడిగిన తర్వాత లాకర్ కి ఇవ్వకపోవడంతో అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్టు కూడా తెలుస్తుంది. రోజు రోజుకి కూడా హైదరాబాద్ నగరంలో ఈ గన్ కల్చర్ పెరిగిపోతుంది. స్థానికులు, నగరవాసులు కూడా భయాందోళనకు గురవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే గతంలో మలక్పేటలో ఇటు చందు నాయక్ పై కూడా కాల్పులు జరిపారు దుండగులు. గతంలో ఇటు గుడిమల్కాపూర్ లో కింగ్స్ ప్యాలెస్ లో కూడా కాల్పుల కలకలం చెలరేగింది గతంలో. ఇవన్నీ కూడా అంటే ఆర్థిక లావాదేవీలు, వ్యక్తిగత కక్షలు ఒకటైతే ఈ దోపిడీ చేసేందుకు తుపాకులను వినియోగిస్తూ దోపిడీకి పాల్పడడం అయితే భయాందోళన కలిగిస్తుంది. అయితే వీళ్ళ నిందితులంతా కూడా ఎక్కడి నుంచి వచ్చారు, ఎవరు ఎప్పటి నుంచి రెక్కి నిర్వహించారు ఏంటి అనేది అయితే తెలియాల్సింది. అయితే ఈ రోజు ఉదయం కూకట్పల్లిలో కూడా ఒక చోరీ అయితే జరిగింది. ఆ చోరీ కూడా ఈ నిందితులు చేసినట్టుగా కూడా పోలీసులు అయితే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఆ చోరీకి సంబంధించినటువంటి నిందితులు వీళ్ళు ఒకటైనా కాదా కూడా తెలియాల్సి ఉంది. వీళ్ళ కోసం అయితే ప్రస్తుతం 10 బృందాలు అయితే పాలిస్తున్నాయి. త్వరలోనే పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే వీళ్ళంతా ఎవరు, వీళ్ళకు గన్లంతా ఎక్కడి నుంచి వచ్చాయి ఏంటి అనేది కూడా ఆరా తీయాల్సి ఉంది. అయితే
వచ్చినటువంటి 6 వ్యక్తుల చేతిలో కూడా పిస్తోళ్లు ఉన్నట్టుగా కూడా ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు. అయితే వీటన్నిటికి సంబంధించి కూడా పోలీసులు త్వరలోనే పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే పోలీసులు జ్యువెలరీ షాప్ లో ఆధారాలు అయితే సేకరిస్తున్నారు. త్వరలోనే నిందితులను పట్టుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. ధన్యవాదాలు పవన్. ఎడుపోయిండు బాధితుడు పోలేదన్న పోవాలి. తాజా అంశం చూస్తున్నాం. ఫోటోల మార్ఫింగ్ కేసులో సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్లో విచారణకు హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి సురేష్ అడిగి తెలుసుకుందాం. సురేష్, ఈ కేసు పూర్వాపరాలేంటి? ఆర్జీవీని ఏ అంశాలపై పోలీసులు ప్రశ్నించనున్నారు? సుజాత, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో రామ్ గోపాల్ వర్మ రాజకీయ నేపథ్యంలో వ్యూహం అనే సినిమాను తీశారు. ఆ సినిమా ప్రమోషన్లలో భాగంగా అప్పటి ప్రతిపక్ష నాయకుడు ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ లను వ్యంగ్యంగా చిత్రీకరిస్తూ ట్వీట్లు పెట్టారు. ఈ విషయంపై మద్దిపాడు మండలం టీడీపీ కార్యదర్శి రామలింగం అనే వ్యక్తి మద్దిపాడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. అప్పట్లో విచారణ నిమిత్తం రామ్ గోపాల్ వర్మకు నోటీసులు జారీ చేశారు. ఆయన కార్యాలయానికి వెళ్లి జారీ చేశారు. అయితే వర్మ ఆ తర్వాత కనిపించకుండా పోయారు కొన్నాళ్ల పాటు. తర్వాత తాను బయట వేరే షూటింగ్ లో ఉన్నానని, ఇతర పనుల్లో బిజీగా ఉన్నానంటూ విచారణకు రాకుండా కొన్నాళ్ల పాటు కాలం గడిపారు. ఆ తర్వాత ఈ సంవత్సరం ఫిబ్రవరి 7వ తేదీన ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఆ సందర్భంగా సిఐ శ్రీకాంత్ ఆయనను విచారించారు. 9 గంటల పాటు పూర్తిగా విచారణ సాగింది. పలు అంశాలను ఆయన ప్రస్తావించి ఆయన ముందు ఉంచి కొంచెం ప్రశ్నలు అడిగారు. అయితే ఆ సమయంలో ఆయన తనకేమీ తెలియదంటూ సమాధానాలు చెప్పారు. అదే సమయంలో ఆయన ఫోన్ను స్వాధీనం చేసుకునేందుకు అప్పట్లో పోలీసులు గట్టిగా ప్రయత్నించారు. అయితే అప్పటికే ఆయన ఆ ఫోన్ ను బయటకు పంపించేశారు. తన ఫోన్ తన అసిస్టెంట్ వద్ద ఉందని అతను బయటకు తీసుకెళ్లారని చెప్పారు. దీంతో పోలీసులు ఫోన్ లొకేషన్ ఆధారంగా అది ఎక్కడుందో కనుక్కుని దానికోసం ప్రయత్నిస్తే అది అప్పట్లో ఒంగోలులోని జిల్లా వైసీపీ కార్యాలయాన్ని చూపించింది. ఆ సమయంలో పోలీసులు వైసీపీ కార్యాలయానికి వెళ్లి ఆ ఫోన్ స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తే అప్పటి చంద్రగిరి ఎమ్మెల్యే చివరెడ్డి భాస్కర్ రెడ్డి ఇతర నాయకుల పోలీసులను అడ్డుకున్నారు. దీంతో అప్పట్లో ఆ ఫోన్ ను స్వాధీనం చేసుకోవడం సాధ్యం కాలేదు. అనంతరం తనపై ఈ కేసు అన్యాయంగా నమోదు చేశారని, ఈ కేసు నుంచి తనను తప్పించాలని హైకోర్టులో వర్మ పిటిషన్ దాఖలు చేశారు. కొన్నాళ్ల పాటు దీనిపై స్తబ్దత నెలకొంది. తాజాగా మరోసారి విచారణకు రావాలంటూ వర్మను పోలీసులు నోటీసులు పిలిపించారు. దీంతో ఈ రోజు ఈయన ఒంగోలు తాలూకా పోలీస్ స్టేషన్ లో విచారణకు హాజరయ్యారు. ఒంగోలు గ్రామీణ సిఐ శ్రీకాంత్ బాబు ప్రస్తుతం వర్మను విచారిస్తున్నారు. సాయంత్రం దాకా ఈ విచారణ కొనసాగే అవకాశం ఉంది. దీని వెనక ఎవరు అటువంటి ట్వీట్లు, అసభ్యకరమైన ట్వీట్లు పెట్టడం వెనక ఎవరున్నారు అనే కోణంలో ఈ దర్యాప్తు కొనసాగనుంది. సుజాత, ధన్యవాదాలు సురేష్. జరగండి
కడప జిల్లా పులివెందుల ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ చెదురుమదురు ఘటనలు మినహా ప్రశాంతంగా కొనసాగుతోంది. ఉదయం 11 గంటలకు పులివెందులలో 29% పోలింగ్ నమోదు కాగా ఒంటిమిట్టలో 38.64% మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తాజా పరిస్థితిని మా ప్రతినిధి మురళి ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. కడప జిల్లాలోని పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగానే కొనసాగుతుంది. ఇప్పుడు మధ్యాహ్నం 12 గంటలు కావస్తున్న నేపథ్యంలో ఇప్పటికీ ఈ 2 మండలాల్లో కూడా దాదాపు 50% ఓటింగ్ నమోదై ఉంటుందని కూడా అధికారులు అనధికారికంగా సమాచారం అందిస్తున్నారు. ఉదయం నుంచి కూడా 2 మండలాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు బారులు తీరే కనిపించారు. అంటే ఇప్పుడు కొద్దిసేపటి క్రితం వరకు చూసుకున్నట్లయితే కొంత మందకొడిగానే సాగుతుంది. ఒక అరగంట నుంచి 2 మండలాల్లో కూడా ఇప్పుడు మధ్యాహ్నం కావడంతో కాస్త ఎండ వేడిమి ఉక్కపోత ఉన్న నేపథ్యంలో ఓటర్లు కూడా కాస్త పలసగానే కనిపిస్తున్నారు. అయితే 11:30 గంటల వరకు పెద్ద ఎత్తున అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఓటర్లందరూ కూడా బారులు తీరే కనిపించారు. ప్రస్తుతం పులివెందుల మండలంలో ఉన్నటువంటి జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలీస్ శాఖ కూడా పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేసింది. కొద్దిసేపటి క్రితమే కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కూడా ఈ ప్రాంతానికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి 15 పోలింగ్ కేంద్రాలను కూడా పర్యవేక్షించారు. దీంతోపాటు ఆయన వెళ్ళిపోయిన తర్వాత జిల్లా కలెక్టర్ శ్రీధర్తో పాటు ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఇక్కడికి వచ్చి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ పులివెందుల ప్రాంతంలో ఉన్నటువంటి నల్లగొండవారిపల్లె, అదేవిధంగా ఎర్రబల్లి, కొత్తపల్లి, నల్లపరెడ్డిపల్లె ప్రాంతాల్లో ఉన్నటువంటి సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలను పోలీసులు పరిశీలించారు. ఈ ప్రాంతంలో అత్యంత సమస్యాత్మకమైనటువంటి పోలింగ్ కేంద్రాలు ఉండడంతో ఈ ప్రాంతంపైనే ఈ జెడ్పీటీసీ ఎన్నికలపైనే పోలీస్ శాఖ కావచ్చు, జిల్లా కలెక్టర్ అందరూ కూడా దృష్టి పెట్టి పోలింగ్ కేంద్రాలన్నీ కూడా పరిశీలన చేస్తూ ఉన్నారు. కలెక్టర్ కూడా స్పష్టంగా చెప్పారు, ఈ పులివెందుల మండలంలో ఉన్నటువంటి ఈ 15 సమస్యాత్మక ప్రాంతాల్లో ప్రత్యేక నిఘా పెట్టాము. ఇక్కడ వెబ్ కాస్టింగ్, ఆ పోలింగ్ కేంద్రాలన్నింటినీ కూడా వెబ్ కాస్టింగ్ చేస్తున్నాము. మైక్రో అబ్జర్వర్లు పెట్టాము, సీసీ కెమెరాలు కూడా అక్కడ ఏర్పాటు చేశాము. దీంతోపాటు పాల్కాని వాహనాన్ని కూడా అందుబాటులో పెట్టాము. అక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా రికార్డ్ అయ్యే విధంగా 360 డిగ్రీస్ రూపంలో అక్కడ సీసీ కెమెరాలన్నీ కూడా ఫుటేజ్ అంతా కూడా నమోదయ్యేటువంటి అవకాశం ఉంటుంది. ఆ వాహనాన్ని కూడా పోలీస్ శాఖ ఇక్కడ అందుబాటులో పెట్టింది. జిల్లా ఎస్పీ కూడా ఆ బందోబస్తును కూడా పర్యవేక్షిస్తున్నారు. ఓవైపు డీఐజీ కోయ ప్రవీణ్, మరోవైపు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఈ 2 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను ప్రత్యేకంగా పరిశీలిస్తున్నారు. ఒంటిమిట్ట మండలంలో కొంత చెదురుమదురు ఘటనలు జరుగుతున్నాయి. అక్కడ కొత్తపల్లి, రాచపల్లి, మండపంపల్లి, ఒంటిమిట్ట ప్రాంతాల్లో వైసీపీ నాయకులు టీడీపీ ఏజెంట్లపైన కాస్త దౌర్జన్యానికి దిగినట్లు కూడా మనకు సమాచారం అందుతుంది. లోపల ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను అక్కడ వైసీపీ అభ్యర్థిగా ఉన్నటువంటి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి దౌర్జన్యం చేసి మండపంపల్లి పంచాయతీలో ఉన్నటువంటి టీడీపీ ఏజెంట్లను బయటికి లాగే ప్రయత్నం చేసిన నేపథ్యంలో అదే సమయానికి ఆ ప్రాంతానికి వచ్చిన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర స్థాయిలో వైసీపీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ ఎన్నికలు నిర్వహించాలి ఖబర్దార్ అంటూ కూడా ఆయన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి వైసీపీ నాయకులపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎందుకు టీడీపీ ఏజెంట్లను బయటికి లాగాల్సినటువంటి పరిస్థితి ఏమొచ్చింది? ఈ ప్రజాస్వామ్యబద్ధంగా ఈ ప్రాంతంలో ఎన్నికలు జరగాలి, ఇక్కడ నేను కూర్చుంటానని కూడా మండపంపల్లి పంచాయతీ పోలింగ్ కేంద్రంలోనే మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అక్కడే తిష్ట వేసి కూర్చున్నారు. ప్రస్తుతం అయితే అక్కడ కూడా ప్రశాంతంగా ఎన్నికలు కొనసాగుతూనే ఉన్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే 2 మండలాల్లో ఉదయం నుంచి కూడా పోలింగ్ కొన్ని చెదురుమదురు ఘటనలు మినహా ఎన్నికలు ప్రశాంతంగానే కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్ శ్రీధర్ కూడా ఈ ప్రాంతానికి కొద్దిసేపటి క్రితమే వచ్చి ఎన్నికలు జరుగుతున్నటువంటి తీరును, ఓటర్లకు అందుతున్నటువంటి సౌకర్యాలను కూడా పరిశీలించారు. నల్లగొండవారిపల్లె, నల్లపరెడ్డిపల్లె, ఎర్రబల్లి, కొత్తపల్లి ఈ ప్రాంతాల్లో పోలింగ్ కేంద్రాలు దూరంగా ఉన్నాయనేటువంటి అభిప్రాయం మేరకు వాళ్ళందరికీ ఓటర్లకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా రవాణా సదుపాయం కూడా ఏర్పాటు చేశామని కూడా జిల్లా కలెక్టర్ తెలియజేశారు. ఇంకా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు ఏమైనా తక్షణమే ఇక్కడికి రావడానికి కూడా ప్రత్యేక వాహనాలను కూడా సిద్ధంగా ఉంచామని కూడా కలెక్టర్ తెలియజేశారు. అయితే ఉదయం
ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ముందస్తుకు కూడా అరెస్టులు చేశాం. ఇప్పటికే పులివెందుల మండలంలో అల్లరిముకలు రౌడీ షీటర్లు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఎన్నికల పోలింగ్కు భంగం కలిగిస్తారనేటువంటి ఉద్దేశంతోనే 500 మందికి పైగానే బైండ్ ఓవర్ చేశామని కూడా జిల్లా ఎస్పీ తెలిపారు. అంతే ఉదయం ఎంపీ అవినాష్ రెడ్డి, సతీష్ కుమార్ రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ రామ్ గోపాల్ రెడ్డిని ముగ్గురిని కూడా కేవలం ముందస్తు అరెస్టులో భాగంగానే ఈ ఎన్నికలపైన, ఈ పోలింగ్ పైన ఈ ముగ్గురు నేతల ప్రభావం ఎక్కువగా ఉంటుందని మనకు వచ్చినటువంటి పోలీస్ శాఖకు వచ్చినటువంటి ప్రత్యేక నిఘా సమాచారం మేరకే వాళ్ళిద్దరిని కూడా ఈ పోలింగ్ కేంద్రాల్లో తిరగకుండా పులివెందుల పట్టణంలో ఉంచకుండా వారిని ముందస్తు అరెస్ట్ చేశామని కూడా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ తెలియజేశారు. అంతే తప్ప వేరే ఉద్దేశం లేదు. కేవలం ఈ పోలింగ్ ముగిసే వరకు మాత్రమే వారిని తమ కస్టడీలోకి ఉంచుకుంటామంటే అభిప్రాయాన్ని కూడా జిల్లా ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. సాయంత్రం 5 గంటల వరకు ఈ పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించడానికి ఓవైపు ఎన్నికల అధికారిగా జిల్లా కలెక్టర్తో పాటు పోలీస్ బందోబస్తు నిర్వహిస్తున్నటువంటి ఎస్పీ అశోక్ కుమార్ కూడా ఈ 2 ప్రాంతాలను, ఈ 2 మండలాల్లో జరుగుతున్నటువంటి ఎన్నికలను ఏ చిన్న ఘటన చోటు చేసుకోకుండా ఓటర్లు ప్రశాంతంగా పోలింగ్ కేంద్రాలకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చేయడమే తమ ధ్యేయం, లక్ష్యమైనటువంటి అభిప్రాయాన్ని కూడా జిల్లా కలెక్టర్ ఎస్పీ వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే పులివెందుల మండలంతో పాటు ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికైతే దాదాపు 2 మండలాల్లో కూడా 50% ఓటింగ్ నమోదై ఉంటుందని కూడా అధికార వర్గాలు తెలియజేస్తున్నాయి. ఇది తాజా పరిస్థితి. ఓటు స్టూడియో, పులివెందుల మండలం నల్లపరెడ్డిపల్లి నుంచి. ధన్యవాదాలు మురళి. పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ ను కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ అశోక్ కుమార్ దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. నల్లపురెడ్డిపల్లె పోలింగ్ కేంద్రానికి వెళ్లి పోలింగ్ సరళిని పరిశీలించారు. 2-3 చోట్ల మినహా ఎక్కడా ఘర్షణలు జరగలేదని, పోలింగ్ ప్రశాంతంగా సాగుతుందని స్పష్టం చేశారు. వెబ్కాస్టింగ్ చేస్తున్నామని, సీసీ కెమెరాల ద్వారా పోలింగ్ తీరును పరిశీలిస్తున్నామంటున్న కలెక్టర్, ఎస్పీతో మా ప్రతినిధి మురళి ముఖాముఖి. ఎన్నికల పోలింగ్ కేంద్రాన్ని, అదేవిధంగా నల్లపరెడ్డి ప్రాంతంలో ఉన్నటువంటి పోలింగ్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు పరిశీలించారు. ఆయన అడిగి మరిన్ని విషయాలు తెలుసుకున్నారు. సార్ చెప్పండి, పులివెందుల, ఒంటిమిట్ట 2 ప్రాంతాల్లో పోలింగ్ సరళి ఎట్లా ఉంది? దీన్ని ప్రశాంతంగా నిర్వహించడానికి ఎన్నికల అధికారిగా మీరు ఎట్లా చర్యలు తీసుకున్నారు? సో ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభమైంది. పులివెందులో కానీ ఒంటిమిట్టలో కానీ అక్కడక్కడ చిన్న చిన్న ఇష్యూస్ తప్పించి మిగిలినంతా కూడా ప్రశాంతంగా జరుగుతూ ఉంది. అయితే ఈ చిన్న చిన్న ఇష్యూస్ కూడా పోలింగ్ కేంద్రాలు బయట గ్రామ స్థాయిలో జరుగుతూ ఉన్నట్టు వచ్చింది. వెంటనే పోలీసు స్పందిస్తున్నారు. అక్కడ పోలీసు వాటిని కంట్రోల్ కూడా చేస్తూ ఉన్నారు. ఇప్పుడు ప్రశాంతంగా ఉంది, ఎక్కడ కూడా ఎటువంటి సమస్యలు లేవు. అలాగే అన్ని కేంద్రాల్లో కూడా పోలింగ్ ప్రశాంతంగా జరుగుతూ ఉంది. పులివెందులకు సంబంధించి 15 పోలింగ్ బూత్లు ఉంటే 15 పోలింగ్ బూత్లో కూడా మనం వెబ్కాస్టింగ్ పెట్టడం జరిగింది. అలాగే పోలింగ్ కేంద్రాల బయటను కూడా సీసీ కెమెరాల్లో వాచ్ చేస్తూ ఉన్నాము. అలాగే వీటితో పాటు ప్రతి పోలింగ్ కేంద్రంలో కూడా ఆర్మ్డ్ ఫోర్సెస్ను కూడా డిప్లాయ్ చేయడం జరిగింది. అలాగే వారికి కావాల్సినటువంటి అంటే పూర్తి స్థాయిలో సేఫ్టీ అండ్ సెక్యూరిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. అలాగే ఈ నల్లపరెడ్డిపల్లె, ఎర్రబెల్లి, తర్వాత నల్గొండవారిపాలెంలో సంబంధించినంత వరకు కూడా అదనంగా ఏర్పాట్లు చేశాము. ఒకటి బస్సెస్ ఏర్పాటు చేశాము అదనంగా ఈ పల్లెల మధ్య తిరగడానికి. అదేవిధంగా హెల్ప్ డెస్క్లు కూడా ఏర్పాటు చేశాము ఎలక్షన్ కమిషన్ వారు ఇచ్చినటువంటి దానిపైన. సో ప్రశాంతంగా జరుగుతూ ఉంది. సూపర్ విషయం. 3 పోలింగ్ కేంద్రాలు మార్పు చేయడం పైన హైకోర్టు కూడా తీర్పు ఇచ్చింది. దాన్ని ఎట్లా చూస్తారు? అది హైకోర్టు వారు ఎటువంటి ఆదేశాలు ఇవ్వలేదు. నిన్న పిటిషన్ ఏదైతే ఉందో దాన్ని వారు యాక్సెప్ట్ చేయలేదు. సో అలాగే ఎలక్షన్ కమిషన్ వారు ప్రత్యేకమైనటువంటి సూచనలు చేశారు. ఒకటి హెల్ప్ డెస్క్లు ఏర్పాటు చేయమని చెప్పేసి, అలాగే పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ ఏర్పాటు చేయమని చెప్పేసి వారు ఇచ్చినటువంటి డైరెక్షన్స్ ప్రకారము ఇక్కడ 3 ఆర్టీసీ బస్సులు కంటిన్యూస్గా ఈ 3 గ్రామాల మధ్యగా తిరుగుతూ ఉన్నాయి. దీంతో పాటు 10 ఆటోలు కూడా ఏర్పాటు చేస్తున్నారు. సో ఎక్కడ కూడా ఎటువంటి ఇష్యూ లేదు. సో ఫార్ 38% ఓటింగ్ టర్న్అవుట్ అయిందంటే ఇట్స్ అ గుడ్ టర్న్అవుట్. ఇది కలెక్టర్ జిల్లా. తాజా అంశం చూస్తున్నాం. హైదరాబాద్ చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో దోపిడీ కాల్పులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీపతి శ్రీనివాస్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. హైదరాబాద్లోని చందానగర్ జ్యువెలరీలో
చందానగర్లోని ఖజానా జ్యువెలరీలో సరిగ్గా 10:30 నుంచి 10:45 సమయంలో దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. సుమారు 6 నుంచి 7 మంది ముఠా సభ్యులంతా కూడా ఇందులోకి చేరి దాదాపు ఇందులో ఉన్నటువంటి వెండిని దోచుకెళ్లినట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అధికారులు అయితే ఇక్కడ చెప్తున్నారు. ఇప్పటికే భారీ ఎత్తున పోలీసులు అయితే వెపన్స్ ధరించినటువంటి పోలీసులు అయితే భారీ ఎత్తున ఇక్కడికి చేరుకున్నటువంటి దృశ్యాలు అయితే మనం చూస్తున్నాం. సరిగ్గా 10:30 నుంచి 10:45 సమయంలోనే 6 ముఠా సభ్యులు, అంటే ఆ సమయంలో ఇక్కడ ఉన్నటువంటి ఈ ఖజానా జ్యువెలరీకి సంబంధించినటువంటి స్టాఫ్ అంతా కూడా ఒక సమావేశం నిర్వహించుకుంటారు. సాధారణంగా ఈరోజు ఏం చేయాలి, ఎవరికి విధుల కేటాయింపులు కావచ్చు, లేదంటే ఈరోజు అమ్మకాలకు సంబంధించినటువంటి డీటెయిల్స్ కావచ్చు, నిన్న జరిగినటువంటి సేల్స్కి సంబంధించిన డీటెయిల్స్ కావచ్చు, స్టాఫ్ అంతా కూడా ఒక సమావేశం ఏర్పాటు చేసుకుంటారు. ఆ సమావేశానికి అయితే డిప్యూటీ జనరల్ మేనేజర్ సతీష్ వచ్చారు. అయితే ఆయన వచ్చి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళతో మాట్లాడుతూ ఉండగానే అప్పుడే కొంత షటర్ను కొద్దిగా ఓపెన్ చేసి ఉండగానే కొంతమంది దుండగులు లోపలికి ప్రవేశించే ప్రయత్నం చేశారు. అయితే ఆ సమయంలో అయితే వాళ్ళు స్టాఫ్ అంతా కూడా ఏమనుకున్నారంటే ఇక్కడ ఎవరైనా కొనుగోలు చేసేందుకు వచ్చినటువంటి వాళ్ళు కావచ్చు అనుకొని ఆ షటర్ను కూడా ఎత్తడంతో ఆ కొద్దిగా ఉన్నటువంటి ప్లేస్ నుంచి దుండగులంతా లోపలికి ప్రయత్నించినట్లు కూడా చెప్తున్నారు. అయితే వచ్చి రావడంతోనే దుండగులు ఇక్కడ మేనేజర్ ఎవరు అని అడగడంతో అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అంతా కూడా సతీష్ను చూపెట్టడంతో ఆయనను అడిగి మరి ఏంటి పరిస్థితి, ఇక్కడ బంగారం ఎక్కడుంది, వెండి ఎక్కడుంది అవన్నీ అడిగే ప్రయత్నం చేశారు. అయితే ఆయన తన దగ్గర బంగారానికి లాకర్కి సంబంధించినటువంటి కీ లేదని కూడా చెప్పినప్పటికీ, అంటే ఆయన ఈ రోజు నేను తీసుకురావడం మర్చిపోయానని చెప్పినప్పటికీ కూడా కేవలం అబద్ధం చెప్తున్నాడన్న ఉద్దేశంతో కాల్పులు జరిపినట్లు కూడా చెప్తున్నారు. అయితే దుండగులంతా కూడా దాదాపు ద్విచక్ర వాహనాల మీద వచ్చినట్లు కూడా చెప్తున్నారు. వాళ్ళందరి దగ్గర కూడా చిన్నపాటి పిస్తోళ్ళు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. అయితే ఆవేశంలో ఆయన చెప్పినప్పటికీ బంగారం కీ, లాకర్ కీ అడిగినప్పటికీ ఇవ్వకపోవడంతో అక్కడ అతని మీద కాల్పులు జరిపారు. అక్కడ కూడా పైకి గాల్లోకి కూడా కాల్పులు జరపడంతో అసిస్టెంట్ జనరల్ మేనేజర్ సతీష్కి అయితే తొడలో గాయమయ్యేది. అతన్ని ఆసుపత్రికి కూడా తరలించారు. అయితే అక్కడే ఉన్నటువంటి దుండగులంతా కూడా ఇదేదో కొంచెం ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. అదేవిధంగా అదే సమయంలో స్టాఫ్ అంతా కూడా వెంటనే పోలీసులకు ఫోన్ చేయడం, ఇవన్నీ కూడా తేరుకున్నటువంటి దుండగులు అక్కడి నుంచి దొరికినటువంటి వెండి తీసుకొని పారిపోయినట్లు కూడా చెప్తున్నారు. అయితే 10 బృందాలను ఏర్పాటు చేసి ఇక్కడ ఉన్నటువంటి పోలీసులు అయితే గాలిస్తున్నట్లు చెప్తున్నారు. ఇక్కడ ఈ సమయంలో వచ్చినప్పుడు ఏ రూట్లో వచ్చారు, ఏ వెహికల్స్లో వచ్చారు, ఏంటి అనే దాని మీద కూడా పోలీసులు అయితే విచారణ చేపడుతున్నారు. 10 బృందాలను ఏర్పాటు చేసి ఎక్కడెక్కడ సీసీ కెమెరాల నుంచి ఏ రూట్లలో వెళ్ళారు, వచ్చిన వాళ్ళ ఆనవాళ్ళు ఎలా ఉంటాయి, ఏంటి ప్రత్యక్షంగా చూసినటువంటి సాక్షులను అడిగి వాళ్ళ రూపురేఖల్ని చిత్రాలు గీయించే ప్రయత్నం చేస్తున్నారు. అదేవిధంగా ఈ ఖజానా జ్యువెలర్స్లోకి వచ్చిన సమయంలో మన సీసీ ఫుటేజ్లో వాళ్ళకి సంబంధించినటువంటి ఫోటోలు కానీ లేదంటే వాళ్ళ దృశ్యాలు కానీ రికార్డ్ అయినాయో దానికి సంబంధించి సమీప పోలీస్ స్టేషన్లకు అందజేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా 10 బృందాలుగా ఏర్పడి నగరంలో గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. ఎక్కడ ఆనవాళ్ళు దొరికినా కానీ ఎటువంటి దొరికినా కానీ వాళ్ళని పట్టుకునే ప్రయత్నం చేస్తున్నట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. అయితే ఈ ఖజానా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఈ దోపిడీ ఉదయం పూట జరగడం అయితే కొంచెం కలకలం రేపింది. ఎందుకంటే దాదాపు ఈ సమయంలోనే షాపులు తెరుస్తూ ఉంటారు. జనరల్గా దోపిడీ దొంగలంతా కూడా రాత్రి సమయంలో అందరూ పడుకున్న సమయంలో లేదంటే 9:30 సమయంలో ఇవి బంగారం కొనుగోలు చేస్తుంటారు, లేదంటే బంగారం తీసుకెళ్లే వాళ్ళు వచ్చి వెళ్తూ ఉంటారు. అటువంటి సమయంలో వాళ్ళు ఈ దోపిడీకి పాల్పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు జరిగినటువంటి దోపిడీ మాత్రం 10:30 నుంచి 10:45 సమయంలో జరిగింది. అంటే ఈ సమయంలో ఖచ్చితంగా ఈ దోపిడీ దొంగలకు ఇక్కడ ఉన్నటువంటి ఖజానా జ్యువెలరీకి సంబంధించినటువంటి ఎవరైనా సహకరించి ఉంటారా, లేదంటే వాళ్ళు ఏమైనా సమాచారం ఇచ్చి ఉంటారా? ఎందుకంటే ఈ సమయంలో షాపు తెరుస్తారు, ఈ సమయంలోనే సమావేశం జరుగుతుంది, ఆ సమయంలోనే ఎవరు ఉండరు అనే సమాచారాన్ని దోపిడీ దొంగలకు ఎవరైనా ఇచ్చి ఉంటారా అనే కోణంలో కూడా పోలీసులు విచారణ కూడా చేస్తున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనప్పుడు కూడా భారీ ఎత్తున పోలీసు బలగాలు అయితే ఇక్కడికి చేరుకున్నాయి. క్లూస్ టీం కావచ్చు, ఇక్కడ విచారణ డాగ్స్ టీం కావచ్చు, లోపలికి వెళ్ళి దోపిడీ జరిగినటువంటి విధానం కావచ్చు, కాల్పులు జరిగినటువంటి విధానం మీద అయితే వాళ్ళంతా అయితే విచారణ చేస్తున్నారు. అక్కడ ఉన్నటువంటి స్టాఫ్ను ఒక్కొక్కరిని విచారణ చేస్తున్నారు. ఏ సమయంలో వచ్చారు, ఎలా జరిగింది, మొదటి ఎవరిని అడిగారు, ఏం జరిగింది, వాళ్ళు ఏమేం ప్రశ్నలు వేశారు, వాళ్ళ ఆకారం ఎట్లా ఉంటుంది, ఎలాంటి డ్రెస్సులు ధరించి వచ్చారు, రూపురేఖలు ఎట్లా ఉంటాయి, ఎటువంటి వాహనాల్లో వచ్చి ఉన్నారు, ముందుగా ఎవరిని
ఎవరిని ప్రశ్నించారు, ఆ తర్వాత కాల్పులు ఎందుకు జరపాల్సి వచ్చింది, వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర ఎంతమంది దగ్గర ఎన్ని ఆయుధాలు ఉండి ఉంటాయి అని అంటే స్థానికంగా చూసినటువంటి ప్రత్యక్ష సాక్షులు మాత్రం దాదాపు 6 నుంచి 7 మందికి సంబంధించినటువంటి ముఠాగా వచ్చినట్లు కూడా చెప్తున్నారు. దాదాపు వాళ్ళ దగ్గర అందరి దగ్గర కూడా చిన్నపాటి రివాల్వర్లు ఉన్నట్లు కూడా చెప్తున్నారు. వాళ్ళ దగ్గరికి వచ్చిన వాళ్ళని, ఎదురు తిరిగిన వాళ్ళని, బెదిరించిన వాళ్ళని అయితే కాల్చేందుకు వాళ్ళు ఏమాత్రం వెనుకాడకుండా ఉన్నారని కూడా స్థానికులు అయితే చెప్తున్నారు. ఆ దిశగానే పోలీసులు కూడా విచారణ చేపడుతున్నటువంటి దృశ్యాలు అయితే చూస్తున్నాము. భారీ ఎత్తున పోలీసులు అయితే ఇక్కడ మోహరించారు. ఇక్కడ ఎవరిని కూడా దగ్గరికి రానియకుండా పోలీసులను ఇక్కడ భారీ బందోబస్తుగా ఏర్పరిచారు. వాళ్ళంతా కూడా చిన్న రివాల్వర్లు ధరించినటువంటి పోలీసులు, అదేవిధంగా భారీ తుపాకులు ధరించినటువంటి పోలీసులంతా కూడా ఇక్కడ ఉన్నారు. ఇక్కడ విచారణ ఒక పక్క సీసీ కెమెరాల ఫుటేజ్ని పరిశీలించడంతో పాటు మరొక పక్క ఎలా జరిగింది, దోపిడీ జరిగినటువంటి అంశాలని కూడా సేకరిస్తున్నటువంటి దృశ్యాలు అయితే కనబడుతున్నాయి. ఇలా ముఖ్యంగా ఈ బంగారం లాకర్కి సంబంధించినటువంటి కీ ఇవ్వకపోవడం వల్లనే డిప్యూటీ మేనేజర్ సతీష్ మీద అయితే కాల్పులు జరిపినట్లు ఇక్కడ ఉన్నటువంటి స్థానికులు అయితే చెప్తున్నారు. అంటే ఎంత పోయింది, బంగారం కావచ్చు, వెండి కావచ్చు, ఎంత పోయింది అనే దాని మీద అయితే ఇప్పటికిప్పుడు వాళ్ళు లెక్క తేల్చలేకపోతున్నారు. అయితే ఒక్కసారిగా కాల్పుల కలకలం చెలరేగడంతో ఇక్కడ ఉన్నటువంటి స్థానికులంతా కూడా వచ్చి ఖజానా జ్యువెలర్స్లో అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంటి అనే ఆరాధిస్తున్నటువంటి దృశ్యాలు అయితే మనకు కనబడుతున్నాయి. మరొక పక్క అయితే విచారణను అయితే వేగవంతం చేసినట్లు కూడా పోలీసులు చెప్తున్నారు. దాదాపు ఒక 10 బృందాలను ఏర్పాటు చేసి ఈ విచారణ కోసం అయితే గాలింపు చర్యలు, దోపిడీ దొంగల కోసం అయితే గాలింపు చర్యలు చేపడుతున్నట్లు కూడా చెప్తున్నారు. ముఖ్యంగా వాళ్ళ ఆనవాళ్ళకు సంబంధించి కావచ్చు, వాళ్ళ రూపురేఖలకు సంబంధించి కావచ్చు, వాళ్ళు వేష భాషలకు కావచ్చు, వాళ్ళు ధరించినటువంటి డ్రెస్సులు కావచ్చు, ఎటువంటి అంశాలను అడిగారు అనే దాని మీద కూడా వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు, ఏ రూట్లో వచ్చారు, ఎటు వెళ్ళిపోయారు, 10:40 తర్వాత ఈ సరౌండింగ్ ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా పోలీసులు గాలిస్తున్నారు. దానికి సంబంధించినటువంటి ఆచూకీ కోసం అయితే వెతికే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఇక్కడ తాజా పరిస్థితుల్లో ఓటీయూ.